హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి 6,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. ఇక ఇలా ఈ పని చేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. ఇక ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో త్వరలోనే పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా మీ అకౌంట్లో పడే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి సరికొత్త అప్డేట్ అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి రావడం జరిగింది. ఈ యొక్క వివరాలు అనేది కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో 19వ విడత డబ్బులు విడుదలవగా ప్రస్తుతం 20వ విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా రైతులకు అందజేస్తూ వస్తుంది. 20వ విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయన్న ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పిఎం కిసాన్ యోజన డబ్బులు పడే ముందు చేయవలసిన పనులేంటో కూడా మీకు తెలియజేస్తాను. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటికే 19 సార్లు రైతుల ఖాతాల్లో నేరుగా డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ అయ్యాయి. అయితే మొత్తం 3 విడతలుగా సంవత్సరంలో 6,000 రూపాయలు ఈ పథకంలో 20వ దఫా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఫిబ్రవరి 4, 2025వ తారీఖున బీహార్లోని బాగ్లాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 19వ దఫా పిఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలలో కూడా వేశారు. అయితే ఇప్పుడు 20వ దఫా డబ్బులు వేసేందుకు రంగం అనేది కూడా సిద్ధమవుతుంది. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 22,000 కోట్ల రూపాయలు అయితే జమ అయ్యాయి. వీరిలో 2.41 కోట్ల మందికి మహిళా రైతులు కూడా ఉండడం విశేషం. అయితే ప్రస్తుతం 20వ దఫా డబ్బులు ఎప్పుడు పడతాయనే దానిపైన సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది. ఇక
ఇక ఏ తేదీన పిఎం కిసాన్ 20వ విడత డబ్బులు అనేది కూడా జమ అవుతాయో ఇక్కడ మీకు తెలియజేస్తాను. పిఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం 3 విడతలుగా రైతుల అకౌంట్లలో నేరుగా పడతాయి. మొదటి విడత ఫిబ్రవరి నెల, రెండవ విడత జూన్ నెల, మూడవ విడత అక్టోబర్ నెలలో డబ్బులు జమ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పటికే మొదటి విడత ఫిబ్రవరి నెలలో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడుదల చేసే రెండో విడత డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రతి రైతు కూడా తెలుసుకోవాలి. ఈ మేరకు అధికారిక తేదీని పిఎం కిసాన్ వెబ్సైట్లో సైతం ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇలా ఉంటే పిఎం కిసాన్ పథకం 2019 ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి. వీటికి ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. వీటికి ఈ డబ్బులను తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. నేరుగా అర్హులైనటువంటి రైతులకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో బ్యాంకు ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇప్పటి వరకు దాదాపు 19 దఫాల్లో 3.60 లక్షల కోట్ల రూపాయలనైతే రైతులకు చెల్లించారు. పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ చేయించుకోవడం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి. మీ సమయంలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రానికి వెళ్ళి మీ యొక్క సమీపంలో సిఎస్సి కేంద్రాలు కూడా ఉంటాయి. ఆ సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి మీ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా పాస్బుక్, మొబైల్ నెంబర్, మీ పట్టా పాస్బుక్ ఖచ్చితంగా అవసరమవుతాయి. ఇక ఆ యొక్క పత్రాలు అనేది కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే అక్కడ డాక్యుమెంట్స్ అనేది కూడా అప్లోడ్ చేశారంటే మీరు కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే పొందడానికైతే అర్హులు అవుతారు. ఇక మీ యొక్క ఖాతాలలో కూడా 6,000 రూపాయలు అనేది కూడా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అనేది కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ పథకం అనేది కూడా లింక్ అయి ఉంది. కాబట్టి వెంటనే ఇంకా ఎవరైనా రైతులు కొత్తగా అప్లై చేసుకునేవారు లేదా ముందు నుంచి అప్లై చేసుకుని డబ్బులు పొందుతున్నటువంటి వారు మీ యొక్క బ్యాంకు ఖాతాలు పనిచేస్తున్నాయో లేదో, అంటే వర్కింగ్లో ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి. ఈకేవైసీ ఏ రైతు అయితే చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలోనే గవర్నమెంట్ నుంచి విడుదలయ్యే ప్రతి పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే ఎటువంటి లంచం లేకుండా డీపీటీ పద్ధతిలో నేరుగా రైతుల యొక్క అకౌంట్లలో కూడా డబ్బులు జమ అవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను సరిచూసుకొని ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోండి. ఇక సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అవుతాయి. 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. ఇక 4,000 రూపాయలు అనేది కూడా ఎప్పుడు జమ అవుతాయంటే ఒకవేళ 19వ విడతకి సంబంధించి అర్హులుగా ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా పెండింగ్ పథకానికి సంబంధించి అలాగే కొత్తగా 20వ విడతకు సంబంధించి మొత్తానికి 4,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఒకసారిగా జమ అవడం జరుగుతుంది. ఇక వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకొని ఒకవేళ ఈకేవైసీ చేయించుకోని వారు ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. కొత్తగా అప్లై చేసుకునే వారైతే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి
పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. జూన్ నెలలో పిఎం కిసాన్ 20వ విడత నిధులు అనేది కూడా విడుదల చేస్తామన్న మాట వాస్తవమే, కానీ ఒక నెల ముందుగానే అంటే మే నెలలో రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2000 రూపాయలు అయితే డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అదే నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5000 రూపాయలు అయితే జమ అవుతాయి. కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకొని ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది. వెంటనే కూడా ఈ పనులు అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.